హలో ఎవ్రీబడి, వండర్ఫుల్ డే టు ఆల్. ఒకరోజు ఒక వ్యక్తి ఒక బుద్ధిస్ట్ రిట్రీట్కి వెళ్ళారంట. ఆ బుద్ధిస్ట్ రిట్రీట్ అయిపోయిన తర్వాత చాలాసేపు అతను నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడ్డాడంట. అతను ఆ మౌనం నుంచి ఎలా బ్రేక్ చేయాలో తెలియకపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ వచ్చి, నువ్వు వెళ్ళే లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు బుద్ధిస్ట్ మాంక్తో కాసేపు మాట్లాడు అన్నారంట. సో ఈ వ్యక్తి అలానే ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడడం మొదలు పెడుతూ అతను అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, హౌ డు యూ ఫైండ్ పీస్ అని అడిగారంట. నువ్వు మనశ్శాంతిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, ఎలా పొందుతావు అని అడిగారంట. అప్పుడు ఆ బుద్ధిస్ట్ మాంక్ చెప్పారంట, సే ఎస్ టు లైఫ్. జీవితం నీకు ఇచ్చే ప్రతిదానికి కూడా ఎస్ అని చెప్పు అని అన్నారంట. ఈ వ్యక్తి ఆ బుద్ధిస్ట్ మాంక్ చెప్పినటువంటి ఆ లెసన్ ని స్వీకరించిన తర్వాత చాలా బాగా ఎన్లైటన్ అయ్యారట. సో వాట్ డస్ ఇట్ మీన్ సే ఎస్ టు లైఫ్ అంటే, మన లైఫ్లో మనకు వచ్చే ప్రతి సందర్భాన్ని, ఒక అబ్స్టాకిల్ని కానీ, ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేసినా, ఎవరైనా మనకి సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా, మనకి నచ్చినట్లు జరగకపోయినా, మనం ప్రతిదానికి కూడా రెసిస్ట్ చేస్తాం. వై మీ అని అంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లేదు అని ఒక రెసిస్టెన్స్ని ఇస్తామన్నమాట. ఆ రెసిస్టెన్స్ ఇచ్చే ప్రాసెస్లో వి సఫర్. చాలా వరకు బాధపడుతూనే ఉంటాము, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూనే ఉంటాం. హ్యాపీనెస్ అనేది ఎక్కడ దొరకదు. ఆ హ్యాపీనెస్ అనే బీయింగ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, దాన్ని అసలు పొందలేరు అనమాట. సో దిస్ మాంక్ ఏమని సలహా ఇచ్చారు, సే ఎస్ టు లైఫ్. నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా డు నాట్ రెసిస్ట్. నువ్వు రెసిస్ట్ చేసినా ఏది ఆగదు, జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీకు నచ్చనిది జరిగినా, నీకు ఇబ్బంది కలిగినా, ఏం జరిగినా కూడా జస్ట్ నీతో నువ్వు చెప్పుకో, ఎస్, దట్స్ ఇట్. సో ఎప్పుడైతే ఎస్ అని చెప్తావో లైఫ్ విల్ ఫ్లో యాజ్ ఇట్ ఈస్. ఎక్కడ స్టక్ అవ్వం, అండ్ మనకి రావాల్సింది మనకి రావటం మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం రెసిస్ట్ చేస్తామో వి స్టాప్ రిసీవింగ్ వాట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. మన కోసం ఏదైతే దాచిపెట్టి ఉందో ఈ యూనివర్స్, అది మనము స్వీకరించకుండా ఆపుతున్నట్లు అవుతుంది అనమాట. సే ఎస్ టు లైఫ్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ యు ఆర్. దట్ ఈస్ ద ఓన్లీ వే టు ఫైండ్ పీస్. థ్యాంక్ యూ.